ప్రముఖ హీరో విశాల్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టనున్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నటి సాయి ధన్షికతో విశాల్ పెళ్లి జరగనుంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగా చివరకు పెద్దల సమక్షంలో వీరి వివాహం ఆగస్టు 29న జరగనున్నట్టు విశాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాయి ధన్షిక గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం నెటిజన్లలో పెరిగిపోయింది. సాయి ధన్షిక 1989 నవంబర్ 20న తమిళనాడులోని తంజావూరులో జన్మించింది. ఆమె తండ్రి క్రైస్తవుడు, తల్లి హిందూ కాగా కుటుంబంలో ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో చిన్నతనం నుంచే మోడలింగ్, నటనలో రాణించాలనే ఆశతో ముందడుగు వేసింది ధన్షిక. చదువుకునే రోజుల్లో మోడలింగ్ లోకి వచ్చిన ఆమెను కొంతమంది దర్శకులు గుర్తించి మొదటి అవకాశం 2006లో తిరుడి అనే చిత్రంతో ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా 2009లో వచ్చిన హారర్ థ్రిల్లర్ ప్రేరణ్మై సినిమా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. తల్లి పాత్రలో నటించిన ధన్షికను విమర్శకులు ప్రశంసించారు. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తరువాత తమిళ చిత్ర పరిశ్రమలో స్థిరపడిన ధన్షిక 2016లో రజనీకాంత్ హీరోగా నటించిన కబాలీ సినిమాలో ఆయన కూతురిగా నటించి భారీ గుర్తింపు పొందింది. ఈ సినిమాతో ఆమె పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా తన ప్రత్యేక ముద్ర వేసిన ధన్షిక తెలుగులో షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో నటించింది. పాత్ర ఎంపికల విషయంలో విభిన్నతను చూపిస్తూ సవాలుగా మారిన పాత్రలపైన ఇంట్రెస్ట్ కనబరిచింది. ఇటీవలే సైన్స్ ఫిక్షన్ పౌరాణిక థ్రిల్లర్ అయిన ఐందం వేదం వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించి తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. పెళ్లి అనంతరం కూడా తన నటనను కొనసాగిస్తానని, కెరీర్ కు బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం లేదని ధన్షిక భావిస్తున్నట్టు విశాల్ వెల్లడించారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యంగా కొనసాగించాలన్న దిశగా ఆమె ముందుకెళ్తోంది. అయితే విశాల్ ధన్షికల పెళ్లి వేడుక కోసం అభిమానులు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు.